ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఇక్కడ ఎవరైతే అనుభవ జ్ఞానము అనేటువంటి వాడను పరిగ్రహిస్తాడో వాడు ఆ జ్ఞానముతో నిండిపోయినటువంటి సంసార సాగరాన్ని దాటివేస్తాడు. ఆ దాటివేసినప్పుడు ఇంకా కూడా ఆ జ్ఞానము అనేటువంటి ఖడ్గము చేత ఈ విషయ సంబంధమైనటువంటి కోరికలను ఛేదించి వేసుకోగలుగుతాడు. అంతేకాదు పరతత్వమైనటువంటి అమృతతత్వాన్ని పొందుతూ ఉన్నాడు. నిజముగా కూడా వాడే ధన్యుడు. అంటే అటువంటి జ్ఞానం పరమగురుని వలన మాత్రమే కదా లభిస్తూ ఉన్నది. కాబట్టి ఆ దేవదేవుని నిరంతరం కూడా నేను భజిస్తూ ఉన్నాను అని ఆ పరమేశ్వరుడు శ్రీ గురుదేవునికి నమస్కరిస్తూ ఇంకా కూడా ఇలాగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, అనేక రకాలైనటువంటి శాస్త్రవచనాల చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. బహు రకాలైనటువంటి మాటల చేత ఏమైనా ఉపయోగం ఉన్నదా లేదు. మరి అనేక రకాలైనటువంటి సందేహాల చేత ఎలాంటిదైనా సరే మరి ప్రయోజనము అనేటువంటిది కనబడుతుందా? అది లేదు. అంటే ఇంతవరకు కూడా నేను ఏమనుకున్నాను అంటే ఈ ఆత్మ వేరు, జీవుడు వేరు, జగత్తు వేరు, బ్రహ్మము అన్యమైనటువంటిది, అంటే ఇతరమైనటువంటిది, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి ఇలా రకరకాలైనటువంటి భేద భావాల చేత నన్ను నేను తరింపలేకపోయి ఉన్నాను. అయితే నా యొక్క పూర్వకృత బహుసుకృతమైనటువంటి విశేషము చేత ఆ దయతో నిండిపోయిన దయామయుడైనటువంటి విజ్ఞాన స్వరూపుడే అయినటువంటి శ్రీ గురుదేవుని యొక్క దర్శనం జరిగింది నాకు. వారి యొక్క బోధాతిశయము చేత, వారు బోధించినటువంటి జ్ఞానబోధ చేత నాలోనే శ్రీ గురుస్వరూప బ్రహ్మమును నేను సాక్షాత్కరించాను. ఆ బయట ఉన్నటువంటి బాహ్యమునందున్నటువంటి గురువును ఎల్లవేళలా స్మరించి నాలోనే ఆ గురుతత్వాన్ని నేను దర్శించాను. ఇప్పుడు నాకంటే ఏమైనా సరే భిన్నంగా ఏది కనబడడం లేదు. ఎందుకు అంటే అంతా నా స్వరూపమే అయి ఉన్నది. ఇటువంటి శాశ్వతంతో పరిపూతమైనటువంటి జ్ఞాన దృష్టిని నాకు శ్రీ గురుదేవుడు అనుగ్రహించాడు. అంటే ఏ గురుదేవుని చేతైతే వసంగబడిందో ఈ యొక్క శాశ్వతమైనటువంటి జ్ఞాన దృష్టి, సర్వేక సమస్తము అంతా నా స్వరూపమే, నాకంటే భిన్నత్వము లేదు అనే జ్ఞాన దృష్టి ఏ గురుదేవుని చేతైతే నాకు ఇవ్వబడిందో అటువంటి వాడు సాక్షాన్ మహాదేవుడకు శ్రీ గురుదేవుడే. కాబట్టి ఆ గురుదేవుడు మాత్రమే నమస్కరించదగినవాడు, ధ్యానింపదగినవాడు, భజించదగినవాడు అని ఈ ప్రకారంగా శిష్యుడైనటువంటి వాడు తనకు కలిగినటువంటి, అంటే ఆ గురుదేవుని యొక్క జ్ఞానబోధనం అనుసరించినటువంటి శిష్యునికి కలిగిన అనుభవ సిద్ధి ప్రకారం వాని యొక్క స్వానుభవ ఆనందము చేత శ్రీ గురుదేవుని ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు. ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు అంటే, యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం న జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో నో న పుంసో న చ స్త్రీ నాకారం నో వికారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తన్నమామే. శ్రీ గురుదేవుని ఈ విధంగా స్తుతించాడు. ఏమని అంటే, ఆ గురు పరబ్రహ్మస్వరూపానికి ఆది లేదు. అంటే ప్రారంభము శ్రీ గురు స్వరూపము ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఆయన ఎక్కడ ఉత్పన్నమయ్యాడు అనేటువంటి స్థితి లేదు, ఆది లేదు. ఆయనకి మూలం ఎవ్వరం కనుక్కోలేం.
మరి ఆయన ఎలా కొనసాగుతూ ఉన్నాడు, ఎలా ఊనుకొని ఉన్నాడు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. పోనీ ఆయన ఎక్కడ ముగుస్తాడు అనేటువంటిది తెలియదు. అందుకు కాబట్టి ఆ గురు పరబ్రహ్మ స్వరూపము అనేటువంటి దానికి ఆది మధ్య అంతము అనేటువంటిది లేనే లేదు. అంటే భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వర్తమాన కాలం కూడా లేదు. అందుకే ఆది మధ్యాంతములు లేనటువంటి స్వరూపం ఏంటి అంటే గురు పరబ్రహ్మ స్వరూపం. ఇలా అనడము చేత మరి త్రికాలాతీతమైనది అని, శాశ్వతమైనది అనే కదా తెలియాలి. ఎందుకు అంటే మనకి గతకాలంలో పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ ఉత్పన్నమైనది, ఇక్కడ ఆవిర్భవించింది అని, ఇలా కొనసాగుతూ ఉన్నదని, ఇదిగో ఇంతకాలానికి ముగుస్తుంది అనేటువంటి కాలానికి లెక్కించగలిగినటువంటి స్థితికి కట్టుబడే తత్వం గురు పరబ్రహ్మ స్వరూపము కానే కాదు. దానిని బట్టి మనకేమైనది అంటే ఈ 3 కాలాలకు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు కూడా అతీతమైనటువంటిదే ఆ గురు పరబ్రహ్మము. అంటే శాశ్వతమైనటువంటి తత్వము అనే కదా తెలియవస్తుంది. అంతేకాదు కరచరణాలు, గోత్ర సూత్ర నామధేయాలు, బ్రాహ్మణాది జాతులు, ధవల పీతాది వర్ణాలు గురు పరబ్రహ్మానికి లేనే లేవు. ఏ విధంగా ఆ గురుస్వరూపము అన్నప్పుడు ఏమున్నది అక్కడ అంటే కరచరణం నామగోత్రం న సూత్రం. అంటే కరచరణాదులు పోనీ ఆ గురు పరబ్రహ్మ స్వరూపానికి చేతులు ఇంత బాగా ఉన్నాయి, కాళ్ళు ఇంత పొడవుగా ఉన్నాయి అని చెప్పడానికి ఏమైనా కాళ్ళు చేతులు ఉన్నవా అంటే లేవు. ఆయన ఈ గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన ఇటువంటి కులగోత్ర మతాలకు చెందినటువంటి వాడు, ఆయన ఈ రూపము కలిగి ఉన్నవాడు, ఆయనకి ఈ పేరుతో పిలువబడతాడు అని ఏమైనా చెప్పబడుతుందా అంటే అది లేదు. ఎందుకు? పరబ్రహ్మ స్వరూపానికి గోత్రాలు, సూత్రాలు, నామాలు, రూపాలు, క్రియలు, నామధేయాలు అనేటువంటివి లేనే లేవు, అతీతమైనది. అందుకే ఎవరికి ఇష్టమైనటువంటి పేరుతో, ఎవరి స్ఫురణకు వచ్చినటువంటి పేరుతో, ఎవరి మానసికానికి గోచరమైనటువంటి రూపంతో చూస్తూ పిలుస్తూ అనంత కోటి రూపాలుగా, అనంత కోటి నామాలతో పిలుస్తూ, కీర్తిస్తూ, భజిస్తూ ఉంటారు పరబ్రహ్మ స్వరూపాన్ని. అందుకే ఇక్కడ ఆయనకి కాళ్ళు చేతులు లేవు, గోత్ర సూత్ర నామధేయాలు లేవు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి 4 వర్ణధర్మాలు ఏమైనా ఉన్నవా అంటే లేవు. అసలు ఆయన బ్రాహ్మణ జాతికి చెందినవాడా, లేదా క్షత్రియ జాతికి చెందినవాడా, లేదు ఏ యొక్క మరి ఆశ్రమ ధర్మానికి ఆయన చెంది ఉన్నాడు అంటే వైశ్య ధర్మానిక, లేకపోతే శూద్ర ధర్మానిక, దేనికి అక్కడ ఎటువంటి కులగోత్ర వర్ణాశ్రమాది అనేటువంటిది లేదు. ఆశ్రమ ధర్మానికి చెంది ఉన్నవాడా, ఆయన బ్రహ్మచర్యానికి చెందినవాడా, గృహస్థానికి చెందినవాడా, లేకపోతే మరి వానప్రస్థానికి చెందినవాడా, సన్యాస ఆశ్రమ ధర్మానికి చెందినవాడా అంటే ఇటువంటి బ్రాహ్మణాది జాతులు కానీ మరి ఆశ్రమ ధర్మాలు కానీ ఈ పరబ్రహ్మతత్వానికి లేవు. అంతేకాదు ఆయన ఎటువంటి రంగులు కలిగి ఉన్నాడు, తెల్లగా ఉన్నాడా, మరి తెల్లని వస్త్రాలు ధరిస్తాడా, మరి ఎర్రగా ఉన్నాడా, లేదా పసుపచ్చగా ఉన్నాడా, ఇటువంటి వర్ణాలు అనేటువంటి గురు పరబ్రహ్మ స్వరూపానికి ఉన్నవే అంటే ఈ యొక్క రంగుల కలయికలతో కూడినటువంటి వర్ణాలు కూడా ఆయనకి లేవు. ఎందుకు అంటే గురు పరబ్రహ్మాన్ని గురించి ఇలా అనడం చేత స్థూలదేహ ధర్మాల చేత ఆ పరవస్తువు అనేటువంటిది వర్జితమై ఉన్నది అనే కదా తెలియాలి. ఎలాగంటే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల అనేటువంటి దానితో చూస్తే అది ఏదీ కాదు. అంటే ఈ విధంగా చెప్పడం చేత ఇక్కడ స్థూల దేహ ధర్మాలతోటి ఏ విధంగా మన యొక్క పంచవింశతి తత్వాలతో కూడినటువంటి కరచరణాది కలేబరాది అవయవాలతో కూడినటువంటి స్థూల దేహం యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నావో ఆ ధర్మాలకు లోబడి ఉన్నదా పరబ్రహ్మ స్వరూపము అంటే ఆ ధర్మాలు ఆ పరవస్తువు ఎప్పుడో వదిలివేసి ఉన్నది అనే కదా తెలియాలి మనం. అసలు ఆ ధర్మాలు అనేవి పరవస్తువుకి అంటవు, చెందవు, పొందవు.
ఆ పరబ్రహ్మము పురుషుడా, స్త్రీయా, నపుంసకుడా? అంటే ఇది ఏ లింగానికి చెందినటువంటిది? పుంసత్వంతో ఉన్నాడా, లేకపోతే పురుషుడా, మగవాడా, ఆడదా, లేకపోతే నపుంసకమా? అంటే నజాతిర్నైవ వర్ణో నభవతి పురుషోనో నపుంసో నచ స్త్రీ. ఏ విధంగా పురుషుడై ఉన్నాడా, స్త్రీ అయి ఉన్నాడా, లేకపోతే మరి నపుంసకుడు అయి ఉన్నాడా? అంటే అటువంటిది ఏది కానిదే పరబ్రహ్మస్వరూపము అని చెప్పడం చేత ఇక్కడ లింగవర్జితమే కదా. ఇక్కడ పరబ్రహ్మస్వరూపానికి లింగము అనేటువంటిది ఆపాదించేది కాదు అని చెబుతూ, అంతేకాదు ఏమై ఉన్నాడు అంటే కేవలము అంటే సచ్చిదానందమయం, అంటే సత్తు చిత్తు ఆనందమయం. ఇంకా కూడా ఆ పరతత్వ పదార్థానికి ఆకారాలు కానీ, అంటే ఇదిగో ఈ ఆకారంతో ఉంటాడు అని ఏ విధంగా నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తన్నామామి. సద్గురుదేవుడు ఎలా ఉంటాడు అంటే ఇంకా సచ్చిదానందమయుడు, సత్తు చిత్తు ఆనందమయ స్వరూపుడు. ఇంకా కూడా పరతత్వ పదార్థాలకు ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపానికి ఎటువంటి ఆకారము ఉండదు. ఆకారమే లేనటువంటి దానికి వికారాలు అంటే మార్పులు అనేటువంటివి ఉంటాయా? వికారాలు దేనికి? స్థూల దేహానికి మాత్రమే షడ్భావ వికారాలు ఉంటాయి. అస్థితే జాయతే వర్ధతే, మరి అస్థితే జాయతే వర్ధతే పరిణమితే విపక్షీతే వినశ్యతే అనేటువంటి 6 రకాలైనటువంటి వికారాలు ఆకారానికి ఉంటాయి. కానీ ఆకారం లేని దానికి వికారాలు, మార్పులు ఎక్కడి నుండి వస్తాయి? రావు కదా. ఆ మార్పులే లేనటువంటి దానికి మరి జరామరణాలు అంటే ముసలతనము రాదు. అసలు అక్కడ పుట్టనే లేని దానికి మళ్ళీ మరణము అనేటువంటిది లేనే లేదు. ఒక పుట్టుక, ఒక వినాశము లేనటువంటి దానికి ఒక పుణ్యము కానీ ఒక పాపము కానీ ఎలా ఆపాదించబడతాయి? ఈ రెంటికి కూడా దూరమైనటువంటిదే పరబ్రహ్మతత్వము. అందుచేత ఆ గురు పరబ్రహ్మము ఏమై ఉన్నది అంటే ద్వంద్వాతీతమై ఉన్నది. ఏ ద్వంద్వమైతే ఉన్నదో, ఇష్టము అయిష్టము, ప్రకృతి పురుషుడు, శీతలము ఉష్ణము, సుఖము దుఃఖము, లాభము నష్టము అనేటువంటి ఈ లోక సంబంధమైన ద్వంద్వం ఏదైతే ఉన్నదో ఆ దానికి అతీతమై ఉన్నటువంటిది. అంటే ద్వంద్వాతీతము, రెంటికి అతీతమైన స్థితి ఆ గురు పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది. అంటే ఆ ద్వంద్వాతీతమై రెంటికి కూడా భిన్నమై అభిన్నమై మరి ద్వంద్వానికి రెంటికి అతీతమై ఉన్నటువంటి సదసద్విలక్షణమై ఉన్నది అని సిద్ధించింది. అది సత్తా అసత్తా అంటే అది సత్తు కాదు అసత్తు కాదు, సర్వే సత్తు అసత్తులకు కూడా అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితియే పరబ్రహ్మస్వరూపము అనేటువంటి విషయమే సిద్ధిస్తుంది. కానీ ఇది ఏది కాదు అని చెబుతూ కేవలము అది ఏ స్వరూపమై ఉన్నది అంటే సత్యమే దాని యొక్క స్వరూపము, స్థిరత్వమే దాని యొక్క స్వరూపము, అంటే శాశ్వతమే దాని యొక్క స్వరూపము. అంటే ఒకే స్వరూపము, ఇక ఇన్నిగా లేవు. అద్వితీయము అంటే దీనికి రెండవది ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు. రెండవదే కాదు, దీనితో సమానమైనది కూడా లేదు. సర్వేక సమస్తము కూడా ఏకవారాశిగా ఉన్నటువంటి ఒక్క వస్తువు మాత్రమే, అదే సత్యస్వరూపము. అది ఎలా ఉన్నది? సహజమై ఉన్నది, సమంగా ఉన్నది. అంతేకాదు ఏకామృత రసము, ఒక్కటే ఉన్నటువంటి అమృత రసాస్వాదనము. ఆ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వారు ఆ స్థితినే పొందుతారు. అటువంటి పరబ్రహ్మం యొక్క స్వరూపమైన శ్రీ సద్గురుమూర్తిని నేను నమస్కరిస్తూ ఉన్నాను. అంటే సద్గురు స్వరూపం ఎటువంటిది అని చెప్పారు అంటే సర్వేక సమస్తానికి కూడా సత్యస్వరూపము, ఒకే స్వరూపము, రెండవది లేనిది, సహజమైనది, స్వాభావికంగా సమమైనటువంటిది, ఏకామృత రసమైనటువంటిది. అటువంటి పరబ్రహ్మం యొక్క స్వరూపము శ్రీ సద్గురుమూర్తి యొక్క స్వరూపము. అటువంటి శ్రీ సద్గురు పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి నేను నమస్కరిస్తూ ఉన్నాను. శ్రీ గురుదేవుని యొక్క ద్వారా
ఈ స్వానుభవ సాక్షాత్కార సిద్ధిని పొందినటువంటి శిష్యుడు అంటే అటువంటి సద్గురుమూర్తిని పొంది ఆయన యొక్క అనుగ్రహ భాగ్యానికి నోచుకుని ఆయనని మరి ఆయన జ్ఞానబోధ ద్వారా వారు ఎవరైతే స్వానుభవ అంటే తనకి తానే తన సాధనలో తన అనుష్ఠాన విషయంలో తాను అనుభవ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు, ఆ సాక్షాత్కార సిద్ధిని పొందినటువంటి శిష్యుడు అఖండమైన ఆనందభరితుడవుతాడు. ఆ ఆనందముతో తనను తాను మరిచిపోతాడు, అంతా తన స్వరూపమే అయిపోతాడు. శ్రీ గురుమూర్తిని గురించి ఈ విధంగా స్తుతిస్తూ ఉంటాడు. అది అని వివేక చూడామణిలో చెప్పబడి ఉన్నది. ఏమని అంటే జాతి నీతి కులగోత్ర దూరగం నామరూప గుణదోషవర్జితం దేశకాల విషయాతివర్తి బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఏ విధంగా పరబ్రహ్మ వస్తువుకు జాతి లేదు, నీతి లేదు, కులము లేదు, గోత్రము లేదు, సూత్రము లేదు, అంటే పేరు లేదు, రూపము లేదు, ఏ గుణాలకు కూడా లోబడి ఉండడు. గుణదోషాలకు మరి అంటే త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితిలో దేశకాల క్రియా సంబంధమైనటువంటి విషయాలను అతీతకరమై బ్రహ్మము అనేటువంటిది బ్రహ్మతత్వమసి అంటే నువ్వు నేను కూడా సర్వేక సమస్తము ఏ ఆనంద స్వరూపమైతే నిరతిశయానందమై నిత్య పరంజ్యోతియై స్థిరమై శాశ్వతమై నిత్యమై కళ్యాణకరమై శుభకరమై ఉన్నదో అటువంటి భావముతో నిండి ఉంటాడు. నిండి ఉండి అటువంటి ప్రార్థనను చేస్తూ ఉంటాడు. ఈ అఖండమైన ఆనందముతో ఉన్నటువంటి శ్రీ అనుభవాన్ని పొందినటువంటి శిష్యుడు శ్రీ గురుమూర్తిని ఈ విధంగా స్తుతించాడు అని చెబుతూ, అంతేకాదు నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ నమోస్తు నిత్యం గురుశేఖరాయ. గురువుని ఈ విధంగా కూడా ప్రార్థిస్తూ ఇంకా కూడా అంటే శ్రీ గురుదేవుని వలన ఆత్మానుభవాన్ని అంటే అనుభవ సిద్ధిని పొందినటువంటి శిష్యుడు శ్రీ గురుదేవుని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ఏమని నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ మరి నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ నమోస్తు నిత్యం గురుశేఖరాయ అని. అంటే నిత్యాయ నిత్యుడును అంటే శాశ్వతమైన తత్వము కలిగిన వాడు, సత్యస్వరూపుడు అయినటువంటి ప్రకాశ స్వరూపుడు, ఎల్లప్పుడూ జ్ఞానము అనేటువంటి వెలుగును ప్రసరింపజేసేటువంటి వాడు. అటువంటి సద్గురుమూర్తి ఎల్లప్పుడూ కూడా స్తుతింపదగిన వాడే కదా. అంతేకాదు ఎల్లవేళలా కూడా నవోదయముతో నవనవోన్మేషముతో అంటే ఎల్లప్పుడూ క్రొత్తగా ఉదయించినట్లుగానే కూడుకున్నవాడు, క్రొత్తమైనటువంటి జ్ఞానముతో ఎల్లప్పుడూ కూడా నిత్య కళ్యాణ పత్రచోరణం అన్నట్లుగానే ఈ నవోదయంతో కూడుకొని ఉన్నవాడు. అంటే మంగళ స్వరూపియు. ఇక్కడ పచ్చతోరణము అంటే ప్రతి ఒక్క చెట్టుకి కూడా నవనవోన్మేషంగా ఎల్లప్పుడూ క్రొత్తగా చిగురుటాకులు ఉదయించినట్లుగానే ఎల్లవేళలా రకరకాలైనటువంటి క్రొత్త జ్ఞానములతో కూడుకున్నటువంటి వాడు మంగళస్వరూపి అయినటువంటి విష్ణువు, శివుడు, మరి బ్రహ్మ ఇటువంటి వారి యొక్క మొదలైన పరలోకాల కంటే కూడా పరుడైన వాడు, వీరందరినీ కూడా ఉత్పన్నం చేసినటువంటి వాడు, వీరందరికీ కూడా జ్ఞానోదయం కలిగించినటువంటి వాడు. ఆయన పరలోకముల కంటే కూడా అంటే ఈ వైకుంఠ మరి కైలాస సత్యలోకాల కంటే కూడా పరుడైనటువంటి వాడు. అంతేకాదు పరిశుద్ధమైన వాడు, అంతర్బహిర్వ్యాపకంగా కూడా శుద్ధమైనటువంటి స్వచ్ఛత కలిగినటువంటి వాడు. ఆయన యొక్క రూపం ఎటువంటిది అంటే జ్ఞానైక స్వరూపి.
ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? జ్ఞానముతో ఐక్యము చెంది ఉంటుంది. ఆ ఐక్యము చెందినటువంటి స్వరూపమే శ్రీ సద్గురుమూర్తి యొక్క స్వరూపం. అంతేకాదు, మాయా అంటే కాపట్యము, మలినము అనేటువంటి అజ్ఞానము నశించిపోయినటువంటిది స్థితి. అయినా అటువంటి గురువులకు శిరోభూషణమైన అంటే వారి యొక్క శిరస్సులపై అలంకరింపబడినటువంటి అంటే సర్వగురు శ్రేష్ఠుడైనటువంటి ఆ గురుదేవునికి, గురువులకు కూడా గురువైనటువంటి ఆ గురుదేవునికి నేను నిత్యము కూడా నా యొక్క నమస్కారము అనేటువంటిది చేస్తూనే ఉన్నాను. అంటే నిత్యము ఎల్లవేళలా సదా ప్రణమిల్లుతూనే ఉంటాను అని ఇలా పరమేశ్వరుడు చెబుతూ ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమ శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే అని. ఏ విధంగా అంటే శివుడు ఈ విధంగా గురువు యొక్క స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అంటే సచిదానంద స్వరూపుడు, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు, పరబ్రహ్మస్వరూపమైనటువంటి శ్రీ సద్గురుమూర్తి. ఆయన సర్వము వ్యాపించి ఉంటాడు. అందుకే సర్వవ్యాపియు పరమాత్మ కూడా. ఆయన ఆ పరమాత్మయు ప్రకాశానందకృతి అయినటువంటి శ్రీ గురుదేవుని కోసము నేను ఎల్లవేళలా కూడా నమస్కరిస్తూ ఉన్నాను. అంతేకాదు, వేదాంతంలో అయితే పరమాత్మ యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి ముఖ్యమైనటువంటి లక్షణాలు వేదాంతంలో చెప్పేటువంటివి. అవేంటి? పరమాత్మను గురించి ఏం చెప్తారు అంటే సత్తు అని, చిత్తు అని, ఆనందమని, వ్యాపకత్వము అని మరీ చెప్తారు. సత్తు ఏదైతే సర్వానికి సారవంతమై ఆశ్రయభూతమై ఉన్నదో, ఏదైతే మానసికంగా ఆలోచన చేసేటువంటి అభిప్రాయపడేటువంటిది, ఏదైతే ఈ సత్తు చిత్తు కలిసి మొత్తము సర్వము ఆనందమయ స్వరూపము అంటే సర్వము వ్యాపించినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అవే వేదాంతంలో పరమాత్మ యొక్క ముఖ్య లక్షణాలు. అంటే ఆ పరమాత్మ యొక్క లక్షణమే సత్తు, ఆ పరమాత్మ యొక్క లక్షణమే చిత్తు, ఆ పరమాత్మ లక్షణమే ఆనందము. అంతేకాదు సర్వము వ్యాపించినటువంటి వ్యాపకత్వము అని చెబుతూ, అంటే ఆ సత్తు చేతనే అసత్య నిరాకరణము. అంటే ఎప్పుడైతే సత్యము అనేటువంటిది ఉన్నదో అప్పుడు అసత్యము అనేటువంటిది నిరాకరించబడుతుంది అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.